హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సెమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి చెక్కలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చెక్కలు మనం ఎక్కువగా బియ్య పిండితో చేస్తూ ఉంటాం కదండి. ఒకసారి ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూడండి. కమ్మగా కరకరలాడుతూ పుల్లగా బాగా వస్తాయి. సింపుల్గా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు. పిల్లలకి స్నాక్స్ బాక్సులు అలా పెట్టడానికి బాగుంటాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. గోధుమ పిండి చెక్కలకి గోధుమ పిండి కప్పున్నర తీసుకున్నానండి. మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకే చాలా చెక్కలు అవుతాయి. ఇందులో తగినంత ఉప్పు, అర స్పూన్ కారం, పావు స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. దీనికి ప్రత్యేకంగా నూనె కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎంత నూనె వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కారం వేసాం కదండి, కారానికి బదులుగా మీరు కావాలి అనుకుంటే సేమ పచ్చిమిరపకాయ కారమైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్లా పట్టైనా వేసుకోవచ్చు. వాము వద్దు అనుకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి. మామూలుగా మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా కలుపుకుంటాం, నీళ్లు ఎక్కువ పడతాయి. కానీ దీనికి నీళ్లు చాలా తక్కువ పడతాయండి. పిండి గట్టిగా కలుపుకుంటేనే చెక్కలు బాగా వస్తాయి, లేదంటే మీకు మెత్తగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మీకు చూస్తేనే అర్థమవుతుంది పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టు. ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. దీనికి పిండి నానబెట్టాల్సిన అవసరం ఉండదు, వెంటనే చేసేసుకోవచ్చు. పిండి ముద్దని ఇలా పొడి పిండిలో అద్దుకొని పల్చని చపాతీలాగా చేసుకోవాలి. చాలా పల్చగా ఉండాలండి, మందంగా ఉండకూడదు. అలాగే పొడి పిండి కూడా గోధుమ పిండి. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా మరీ పల్చగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇలా పల్చగా చేయడం వల్ల కూడా చెక్కలు మెత్తగా రాకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పల్చని చపాతీలా ఒత్తుకున్నాక ఏదైనా ఫోర్క్ తీసుకొని ఈ విధంగా చిల్లులు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకి చెక్కలు పొంగకుండా బాగా వస్తాయి, లేదంటే పూరీలు పొంగినట్టు పొంగిపోతాయి. ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఈ విధంగా అంటే మనకి చెక్కలు ఇలా వస్తాయి. మిగతా పిండిని తీసేసి మళ్ళీ మీరు అది ఒత్తుకోవచ్చండి, ఆ పిండి ఏమీ వేస్ట్ అవ్వదు. ఇదే విధంగా అన్ని చెక్కలు ఒత్తుకోవాలి. మీరు ఇవి ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పిండి ముద్దల్ని పూరీ ప్రెషర్లో పెట్టైనా ఒత్తుకోవచ్చు, లేదా చపాతీలా చేసి స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా. అన్నీ ఇలా చేసుకున్నాం కదా, చూడండి స్క్వేర్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది, అస్సలు టైం పట్టదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, నల్లగా అయిపోతాయి, ఇవి సరిగ్గా కూడా వేగవు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న చెక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయండి, అస్సలు టైం పట్టదు. ఇవి నూనెలో వేసేటప్పుడు ఒకేసారి 4-5 కలిపి అలా వేయకుండా 2-3 విడదీసి వేసుకోవాలి, బాగా వేగుతాయి. ఇవి వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె పూర్తిగా నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఈ చెక్కలు బాగా రావడానికి ముందు పిండి గట్టిగా కలుపుకోవాలి, పల్చని చపాతీలా చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా చిల్లులు పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. సరిగా వేగకపోయినా పిండి సాఫ్ట్గా కలిపినా చపాతీ మందంగా చేసినా కూడా ఇవి మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీగా ఉండవు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. మనకి ఈ చెక్కలు ఎక్కువగా మైదా పిండితో చేస్తూ ఉంటారండి. నేను అవే చెక్కలు గోధుమ పిండితో చూపిస్తాను. గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి. నూనె కూడా పీల్చవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ చెక్కలతో మీరు చాట్లా కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి గోధుమ పిండి చెక్కలు తయారైనవి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.